హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం శ్రీకాకుళం డిస్టిక్ రణస్థలం మండలం పాటపాలెం గ్రామంలో ఈరోజు మనం ఉన్నాం. అయితే ఈ చక్కనైన వాతావరణం 2 డేస్ నుంచి ఇక్కడ తుఫాను మంచి వర్షం పడుతుంది. చాలామంది ఇబ్బంది పడుతూ జనాలందరూ ఒక ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. మంచిగా ఉంది. అయితే మనం ఇక్కడ కొన్ని ప్రకృతి మొక్కలు ఉన్నాయి, చెట్లు. ఆ చెట్లు మీకు పరిచయం చేయాలని ఆశపడ్డాను. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే పాటపాలెం గ్రామంలో పాస్టర్ జక్కే గారు గృహం దగ్గర ఉన్నాం. మా అక్క కళ్యాణి గారు, బావగారు జక్కే గారు వాళ్ళు సమక్షంలో కొన్ని ప్రకృతికి సంబంధించిన నాటు వైద్యం అలాగే మొక్కలు ఇవన్నీ నాటడం పెంచడం జరిగింది. వీళ్ళకి ఎక్కువగా మొక్కలు నాటడం, కోళ్ళు పెంచడం ఇట్లాంటివన్నీ ఇష్టమైనవి. అయితే ఇక్కడ నాకు విచిత్రమైన ఒక మొక్క దొరికిందండి. ఇదిగోండి, బ్రహ్మకమలం అంటే దీని పేరు బ్రహ్మకమలం. అంటే బ్రహ్మం గారికి ఇష్టమైన చెట్టు అంట, బ్రహ్మదేవుడు అంట. ఈ మొక్క బ్రహ్మదేవుడు అంట. దీన్ని బ్రహ్మకమలం అంటారు. చూడండి ఎంత అంటే పట్టుకుంటే ఇది చాలా గట్టిగా ఉంది. ఇది మంచి స్మెల్ మాత్రం బాగుందండి. అంటే బ్రహ్మం గారికి ఇష్టమైన బ్రహ్మదేవుడు వాహనం అంటే ఇది. కానీ నేను ఇప్పుడు వరకైతే 30 సంవత్సరాల్లో ఎప్పుడు నేను ఈ యొక్క విచిత్రమైన మొక్క నేను చూడలేదండి, వినలేదు. కానీ ఇప్పుడు ఇది ఒక మంచి ఫ్లవర్ వచ్చిందంట. అంటే స్మెల్తోని అంటే దేవుడికి ఇష్టమైన స్మెల్తో ఇది చాలామంది చాలా భక్తిగా మన హిందువులు అయితే బాగా దీన్ని ఆస్వాదనిస్తారు. ఈ బ్రహ్మదేవుడికి సంబంధించిన మొక్క. అలాగే ఇది ఉంది చూడండి. ఇది ఏంటంటే ఇది ఎక్కువగా మా పల్లెటూరు విలేజ్లో ఎక్కువగా ఉంటాయండి. అంటే ఇది ఉన్న చోట పాములు రావండి ఎక్కువ. ఇది ఉన్న చోట పాములు అనేది ఎక్కువ రావు. ఎందుకంటే అందుకే ఎక్కువగా దీన్ని వీళ్ళు పెంచడం జరిగింది. ఈ వాతావరణానికి చల్లదనానికి మాత్రం మా సైడ్ ఏంటంటే పాములు అనేది ఎక్కువ ఉంటాయి, వస్తుంటాయి. దాన్ని బట్టి రావు. అలాగే ఇదిగోండి, ఇది కలమంద అంటే చిన్న కలమంద. ఇది చాలా ఇష్టంగా మంచి మెడిసిన్ అనమాట. ఇది చూడండి ఎంత ముద్దుగా, ఎంత చిన్నగా, అంటే ఇప్పుడే వేశారు. అది చిన్నగా వస్తుంది. ఇది పెద్దగా వచ్చి దీని ముళ్ళులై పెద్దగా ఉంటాయి. కలమంద ఇది కూడా ఒక ఆరోగ్యకి సంబంధించింది, ఒక మంచి మెడిసిన్ కూడా ఇది. అలాగే ఇవన్నీ ఇక్కడ చాలా ఇంకా రకాలైన మొక్కలు ఉన్నాయి. ఇదేంటంటే చింత చెట్టు అండి, చింత చెట్టు, నేల ఉసురు. ఓకే, సారీ, ఇది చింత చెట్టు. ఇగోండి, ఇది నేల ఉసురు. ఇక్కడ ఒకటి ఉందండి. ఇది మీకు అందరికీ తెలిసిందే కదా, మనీ ప్లాంట్. దీని గురించి ఒక ప్రత్యేకమైన నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు దీన్ని బల్లాకు అంటారండి. మేము బడికి వెళ్ళేటప్పుడు పలపం ఆ పలక పట్టుకొని ఈ ఆకు చించి ఈ ఆకుతోని మనం రాసేది చెరుపుకోవడానికి దీన్ని బల్లాకు అనేవాళ్ళం అనమాట. ఎప్పుడో నా చిన్నప్పుడు నేను బడిలో చదువుకునేటప్పుడు అలా నేర్చుకునేటప్పుడు మంచిగా పెద్ద ఆకులు ఉంటే మేము ఇచ్చుకునేవాళ్ళమే. అట్లాంటిది ఇది బల్లాకని ఈ రోజును చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని బల్లాకు అంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ అండి. అలాగే ఇప్పటి వరకు కూడా అన్నీ చూసాం కదా. ఇగో మళ్ళీ ఇంకోసారి బ్రహ్మం గారిని గుర్తు చేసుకుందాం. బ్రహ్మం గారు సంబంధించిన బ్రహ్మదేవుడు. తర్వాత ఇదిగోండి, మనీ ప్లాంట్లో 2 రకాలు ఉంటాయండి. అంటే అది ఇందాక మనం చూసిందంతా చిన్న మనీ ప్లాంట్ అంటారు. ఇప్పుడు దీన్ని ఏంటంటే పెద్ద మనీ ప్లాంట్, అంటే బిగ్ మనీ బిగ్ మనీ ప్లాంట్. అంటే దీంట్లో కూడా అంటే మనకి చిన్న డబ్బులు ఉంటాయా పెద్ద డబ్బులు ఉంటాయని తెలియదు. కానీ నాకైతే అందరూ మనీ ప్లాంట్ ఎక్కువగా పెంచుతారు. ఎందుకంటే మనీ ఎక్కువ ఉంటుందని ఇంట్లో నాకు తెలీదు, ఇప్పటి వరకు రాలేదు. కానీ నేను ఫస్ట్ టైం ఈ బిగ్ మనీ ప్లాంట్ని చూడటం కూడా ఇది చాలా ప్రకృతి మంచి అంటే విశాలంగా మంచిగా పెంచుతున్నందుకు చాలా ఉంది. ఓకే, ఇంకా కొన్ని ఇదిగోండి, ఇటు చూస్తే ఇక్కడ మా చిన్నప్పటి నుంచి ఉంటాయి. దీన్ని